జూన్ మాసంలో లేదా జూలై మాసంలో ఆముద పంటని వేసుకున్నట్లయితే మనకి అది 45 నుంచి 50 రోజుల మధ్యలో మనకి పూతకొస్తూ ఉంటుంది. పూతకొచ్చిన ముందు లోపే మనము ఖచ్చితంగా ఎరువులన్నీ వేసుకోవడం కంప్లీట్ అయిపోవాలి. ఒకసారి పూతకొచ్చిన తర్వాత ఎలాంటి ఎరువులను వేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. ఒకవేళ లేదు బాగా వడిలిపోయి పాలిపోయి ఉంది అనేసి అనుకుంటే మాత్రమే తేమ ఉన్నట్లయితేనే అప్పుడు మనము యొక్క యూరియాని మనం అలా వేసుకోవాలి. పూత వచ్చిన దగ్గర నుంచి మనకి వేసిన దగ్గర నుంచి మనకి జూన్ మాసంలో లేదా జూలై మాసంలో వేసిన దగ్గర నుంచి 90 రోజులకి మొదటి కోత అనేది వస్తుంది. మొదటి కోత 90 రోజులకు వస్తుంది. 90 రోజులకు వచ్చిన మొదటి కోత తర్వాత మళ్ళీ 20 నుంచి 25 రోజులకి రెండో కోత వస్తుంది. రెండో కోత వచ్చిన 20 నుంచి 25 రోజులకి మూడో కోత వస్తుంది. 3 కోతలు మనం ఆముదం పంటలో తీసుకోవచ్చు. జూన్ మాసంలో లేదా జూలై మాసంలో సోయింగ్ చేసి అంటే విత్తుకున్నట్లయితే మనకి నవంబర్ మాసంకంతా లేదా అక్టోబర్ చివరి వరకు కూడా అంటే మనకి ఎన్ని కోతలు వస్తాయి అనే దాన్ని బట్టి, ఎన్ని కోతలు మనం తీసుకోవాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనము యొక్క ఆముదం పంటని కోసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలనేసి అంటే ఇప్పుడు ప్యాక్లోబుట్రజోల్ అనే ఒక కెమికల్ వచ్చింది. చాలామంది రైతులు ఆముదం పంట వేసిన తర్వాత రెండో పంట వేయలేకపోతున్నామన్న ఉద్దేశంతో కూడా ఆముదం పంటని వేసుకోవడానికి ఇష్టపడట్లేరు. సో దీనికోసం ఏం చేయాలి అనేసి అంటే ఆముదం పంట జూలై మాసంలో లేదా జూన్ మాసంలో వేసుకున్న తర్వాత మొదటి గెలతోటే అంటే మనకి మొదటి గెల నుంచి 40% వరకు దిగుబడి వస్తుంది. రెండో గెల నుంచి 30% వస్తుంది. మూడో గెల నుంచి 30% వస్తుంది. మొత్తం 100% వరకు మనకి దిగుబడి అనేది విడతల మాదిరిగా వస్తుంది 3 కోతల ద్వారా నుంచి. ఒకవేళ మొదటి కోత వరకే నేను ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడు అయితే ప్రస్తుతానికి రీసెర్చ్లో ఉంది. మనము మొదటి గెలతోటే మనము దిగుబడిని 50% వరకు లేదా 80% వరకు దిగుబడిని ప్యాక్లోబుట్రజోల్ అనే కెమికల్ స్ప్రే చేసుకొని మనం తగ్గించుకొని చేసుకోవచ్చు. దీనికోసం అధిక సాంద్రత పద్ధతిలో వెతుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా 120 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు కాకుండా 60 సెంటీమీటర్ల మొక్కకు మధ్యలో లేదా 45 సెంటీమీటర్ల మొక్కకు మధ్యలో పెట్టుకొని మొక్కల సాంద్రత పెంచుకోవాలి. దిగుబడి పెరుగుతూ ఉంటుంది. అంటే దిగుబడిలో ఎలాంటి నష్టం లేకుండా, దిగుబడిలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మనము దిగుబడిని పొందుకోవచ్చు.